వెళ్ళి సారీ చెప్పటం, సంధ్యం జాబ్కి రమ్మనటం, ఇదంతా ప్లానా? నన్ను నలుగురిలోనూ కొట్టింది కదా, ఎలా వదిలేస్తాననుకున్నావు? దాన్ని అనుభవించడానికే పిలిపించాను. నిజంగా అతను దుర్మార్గుడే అయితే నీకోసం ఇంటిదాకా రావాల్సిన అవసరం లేదమ్మా. వాడు నన్ను గుర్తుపట్టేశాడు డాడీ, నాకు భయంగా ఉంది డాడీ. జీకే, నౌ ద గేమ్ స్టార్ట్. నన్ను నలుగురిలోనూ కొట్టింది కదా, ఎలా వదిలేస్తాననుకున్నావు? దాన్ని అనుభవించడానికే పిలిపించాను. ఓరి దుర్మార్గుడా, ఎంత ప్లాన్ చేసావురా! ఏమీ తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేసావురా బాబు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇచ్చిన షాక్కి ఆలోచనలు కూడానా బాబు? అంతా బ్లాంక్ అయిపోయింది, నో థింకింగ్. దానికే అంత ఫీల్ అయిపోతావేంట్రా? తర్వాత ఇంకా చాలా కథ ఉంది. అది నన్ను ప్రేమించేలా చేయాలి, చివరికి నువ్వే నా ప్రాణం అనాలి. నేను నమ్మను అంటాను, నమ్మించడం కోసం ఏం చేయమంటావు అంటుంది. అప్పుడు నేను నమ్మాలంటే నిన్ను నువ్వు నాకు సమర్పించుకో అంటాను. సమర్పించుకోవడమా అంటే? ఇది ఆఫీస్, ఇంతకంటే దారుణంగా చెప్పలేను, అర్థం చేసుకోవాలి. ఐ థింక్ యు గాట్ మై ఫీలింగ్. నువ్వింత ప్లాన్ చేసినా నాకు తెలిసి ఆ అమ్మాయి రాదు. ఏంట్రా అంత నమ్మకం? వచ్చేదైతే ఎప్పుడో రావాలి. నువ్వెంత నటించినా ఆ అమ్మాయికి అర్థమై ఉంటుంది. నీ ఆటలు సాగవు కానీ వెళ్ళి పని చూసుకో. నీకు తెలిసింది అంతేరా, అమ్మాయిల విషయంలో నువ్వు ఎల్కేజీ స్టూడెంట్వి, నేను పిహెచ్డి చేశాను. అమ్మాయిల సైకాలజీ నాకు బాగా తెలుసు, తానే వెతుక్కుంటూ వస్తుంది. చూడు. భగవంతుడా, నిజంగా ఆ అమ్మాయి రాకుండా చూడు స్వామి. ఏంటి, రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? నా మనసులో అనుకున్నది నీకెలా తెలుసు? దట్ ఈస్ సంజయ్. నీ క్యారెక్టర్ని స్టడీ చేశాక నువ్వేమనుకుంటున్నావో చెప్పగలను. అలాంటిది ఆ సంధ్యని గెస్ చేయలేనా? ఏంట్రా, అమ్మాయి వచ్చిందా? అవును, నీకెలా తెలుసు? నువ్వు నోరు వెళ్ళబెట్టుకొని చూస్తుంటేనే అర్థమైపోయింది. నేను చెప్పాను కదా, నా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడూ రాంగ్ అవ్వదు. నిజం చెప్పు, నువ్వు ఎక్కడ జ్యోతిష్యం నేర్చుకున్నావు కదా? దీనికి కావాల్సింది జ్యోతిష్యం కాదురా, జనరల్ నాలెడ్జ్. నువ్వు కామ్గా కూర్చో, మిగతాది ఎలా నడిపిస్తానో చూడు. రమణ,
నెక్స్ట్ నువ్వే చూసుకోవాలి, ఓకే? నువ్వు సీరియస్గా చూసినా కోపంగా చూసినా నేనేం ఫీల్ అవను. ఈ పని ఎవరు చేయలేరు, నేనే చేయగలను. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరా మళ్ళీ వచ్చారు? సార్తో మాట్లాడాలి. వెళ్ళండి మేడం, సార్ ఒక్కరే ఉన్నారు, తన క్యాబిన్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ. Excuse me, sir. May I come in? Yes, come in. మీరా రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఆఫీస్కి వస్తారా అనుకోలేదు. పర్లేదు, మీరు ఎలాగో జాయిన్ కాలేదు కాబట్టి రిజిగ్నేషన్ ఇవ్వాల్సిన పని లేదు. మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇమ్మని చెప్పాను. నిజానికైతే కంపెనీ రూల్స్ ప్రకారం జాబ్లో జాయిన్ కాకపోతే ఇవ్వరు. కానీ నా వల్ల మీరు జాబ్ వదులుకున్నారు కాబట్టి ఇవ్వమని చెప్పాను. అది మీకు ఇప్పుడే ఇవ్వమని చెప్తాను. అవసరం లేదు సార్. ఏమండి, ఎందుకు అవసరం లేదు? అంటే నేను జాబ్లో జాయిన్ అవ్వకుండా తీసుకోను, జాబ్లో జాయిన్ అయి తీసుకుంటానని చెప్తున్నాను. అంటే మీరు జాబ్లో జాయిన్ అవుతున్నాను, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. మీరు నా మాట మన్నించి ఇంత దూరం వచ్చారు, జాబ్లో చేరారు. అలాగే నేను నా మాట నిలబెట్టుకుంటాను. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండడం లేదు. బ్రాంచ్ మారిపోతున్నాను. వీలైతే ఆఫీస్కి రావడమే మానేస్తాను. ఆల్ ది బెస్ట్. సార్, మీరు నా వల్ల. ప్లీజ్ సంధ్య గారు, నా డెసిషన్ నేను తీసుకున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మేడం రండి, మీ క్యాబిన్ చూపిస్తాను. రమణ గారు, సంజయ్ గారు అలా వెళ్ళిపోయారు. ఆయన అంతే మేడం, బాధ కలిగితే అలాగే వెళ్ళిపోతారు. సార్ తన పర్సనల్ రూమ్లో కూర్చొని ఒంటరిగా ఉండిపోతారు, ఎవరితో మాట్లాడాలి. నేను మాట్లాడాలి. ట్రై చేయండి మేడం, ఆయన మూడ్ బాగుంటే మాట్లాడతారేమో.
సార్ మీతో ఏదో మాట్లాడాలట, వస్తుంది. రమణ, నిజం చెప్పు, అసలేంటి ప్లాను? ఏమో సార్, నాకేం తెలీదు. నీకు తెలియకపోవడం ఏంటి? ఏదో ఉంది. ఇద్దరు కలిసే కదా చేస్తున్నారు. నన్ను కాదని నీకు ఈ పనులు అప్పచెబుతున్నాడంటే నీకు తెలిసే ఉంటుంది. చెప్పు. ఏమో సార్, ఆవిడొచ్చి జాబ్లో జాయిన్ అయితే సార్ జాబ్ మానేస్తానని చెప్పారు. ఆ రూమ్లో ఉంటాను, అమ్మాయిని పంపించన్నారు, అదే తెలుసు. రూమ్కు పంపించమన్నాడా? పంపించాక ఏం చేస్తాడు? అసలు ఏం మాట్లాడతాడు? ఒరేయ్, ఇచ్చికాకి సినిమాలో సస్పెన్స్ అనేది తెలుసుకోవచ్చు కానీ నీ స్క్రీన్ ప్లే మాత్రం అర్థం కావట్లేదురా బాబు. అసలు లోపడేం జరుగుతుంది? సంజయ్ గారు. ఓ మీరా? మీరేంటి ఇక్కడికి వచ్చారు? రమణ మీకు మీ క్యాబిన్ చూపించలేదా? ఉండండి, పిలుస్తాను. మీరు మంచివారనుకున్నాను కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. నేనేం చేశానండి? నా నుంచి మళ్ళీ ఏదైనా తప్పు జరిగిందా చెప్పండి, నేను తప్పకుండా సర్దిద్దుకుంటాను. మీరు ఉద్యోగం మానేయడం తప్పు కాదా? నాలాంటి ఓ ఎంప్లాయ్ కోసం ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలనుకోవడం తప్పు కాదా? అంటే అది నేను ఇక్కడుంటే మీకు కంఫర్ట్గా ఉండదు. అయినా నేను జాబ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ మీరు ఈ కంపెనీకి చాలా అవసరం. ఒక ఎంప్లాయే కంపెనీకి అవసరమైతే ఈ కంపెనీయే మీది. మరి మీరెంత అవసరమండి? వస్తున్నావు, దారికొస్తున్నావు. అంటే అది మీరు నా గురించే కదా మీరు ఆలోచించేది. మీ దగ్గర పనిచేయడం నాకు హ్యాపీనే. దయచేసి మీరు మాత్రం వెళ్ళకండి. మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మీరు మళ్ళీ ఆఫీస్కి రావడమే పెద్ద షాక్ అయితే మీరు నాకు సబార్డినేట్గా వర్క్ చేయాలనుకోవడం నమ్మలేకపోతున్నానండి. ఇందులో నమ్మలేకపోవడానికి ఏముందండి? మీరు మీ స్టేటస్ని వదులుకొని నా కోసం అన్ని మెట్లు దిగొచ్చి నన్ను జాబ్ చేయాలని అడిగారు. అక్కడే మీ గొప్పతనం అర్థమైంది. నిజంగానా? మీలాంటి వారి ఈగోని పక్కన పెట్టి దిగొచ్చి సారీ చెప్పగాలేనిది నేనెందుకు మిమ్మల్ని అర్థం చేసుకోకూడదు? పైగా మా తాతయ్య గారికి కూడా మీరు బాగా నచ్చారు. ఆయన కూడా జాబ్ చెయ్యమని చెప్పారు. నా ప్లాన్ అదే కదే, అందుకే ఆ ముసలోని కాకపట్టింది. నాకు తెలుసు ఆ ముసలోడే నీకు కీ అని. నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నట్లే మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. దయచేసి మీరొచ్చి మీ సీట్లో కూర్చోవాలి ప్లీజ్. ఎందుకండి మీరు అనవసరంగా నన్ను మళ్ళీ రమ్మంటున్నారు? నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఈరోజు కాకపోయినా రేపైనా మీకు నన్ను చూడగానే ఏవేవో జ్ఞాపకాలు వస్తాయి. ఓ మాట కోపంగా ఏదైనా అంటే మీకు కావాలని అడ్చేసినట్టు ఉంటుంది. వద్దులేండి. నేను జరిగిందెప్పుడో మర్చిపోయి ఇక్కడికొచ్చాను. మీరదే తలుచుకుంటూ ఇంకా ఫీల్ అవుతున్నారు. మీరెప్పుడైతే సారీ చెప్పారో అప్పుడే ఆ తప్పు చెరిగిపోయింది. ఇక దాని గురించి మర్చిపోండి ప్లీజ్. అది కాదండి సంధ్య గారు. చూడండి, మీరు మీ సీట్లో కూర్చోపోతే నేను వైజాగ్ వెళ్ళిపోతాను. నాకు జాబ్ అవసరం లేదు. ఏమిటో మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. ఓకే, నేను వస్తున్నాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటే, నేను నీకోసం దిగొచ్చి సారీ చెప్పానా? నేను సారీ చెప్పింది ఎందుకో తెలిస్తే గుండె పగిలి చేస్తావే. వాళ్ళకొచ్చాగా ఆట ఆడిస్తా.
మమ్మీ నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉషా, నేను తర్వాత ఫోన్ చేస్తాను వదినా. ఏంటి మమ్మీ? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాలేజ్ నుంచి వచ్చాక మాట్లాడొచ్చు కదా. కాలేజీకి ఇంకా చాలా టైం ఉందిలే కానీ ముందలా కూర్చో. ఏంటో చెప్పు మమ్మీ. కీడు జరిగిన ఇంట్లోని ఓ శుభకార్యం కూడా జరగాలంటారు. అందులోనూ అది ఆడపిల్ల పెళ్ళైతే మరీ మంచిదంటారు. ఆ విషయం గురించే మీ మావయ్యతో మాట్లాడుతున్నాను. నీకు బావకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఉషా, ఏమంటావ్? ఏంటి మమ్మీ, నువ్వు నిజంగానే అడుగుతున్నావా లేక నేనేమంటానో చూద్దామని అడుగుతున్నావా? అదేంటి? లేకపోతే ఏంటి? అసలు నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పాను. అది ఆ సంజయ్తో చచ్చినా చేసుకోను. వాడికేం తక్కువే, బాగా చదువుకున్నాడు, ఓ కంపెనీకి ఎండీ హోదాలో ఉన్నాడు. వాడికి నీకు తెలియని హోదాలు చాలా ఉన్నాయి. తప్పుషా, అలా మాట్లాడకూడదు. చూడు మమ్మీ, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. నాకు ఈ పెళ్లిళ్ళంటేనే పరమ చిరాకు. ఏ? ఎందుకని? ఎందుకో నీకు తెలీదా? ఇదిగో నిలువెత్తు సాక్ష్యం నీ రూపంలో కనపడుతుంటే మళ్ళీ ఎందుకు అని అడుగుతున్నావా? పెళ్ళంటే ఏంటి? ఓ బంధం, ఓ నమ్మకం. ఆ బంధానికి నీ మెళ్ళో తాళి కట్టిన మహానుభావుడు ఏమాత్రం విలువిచ్చాడో అర్థమవుతూనే ఉంది కదా. ఇంకా ఎందుకో ఆ దరిద్రాన్ని నాకంటగట్టాలని చూస్తావు? ఉషా! మమ్మీ, నీ కోపం వచ్చినా ఇదే నిజం. నా దృష్టిలో పెళ్ళంటే ఓ మగాడు మోసం చేయడానికి 100 మంది కలిసి ఇచ్చే ఓ లైసెన్స్ అంతే. వాడిని మనుషులతో కొట్టించాను, వాళ్ళ తాతను చంపించాను, అయినా వాడిలో ఏ మార్పు లేదు. అసలు భయమే లేదు రెడ్డి వాడి దగ్గర. హలో, ఏటి మిత్రమా, ఆటోలో కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఎవరు మాట్లాడేది? మిత్రమా అంటే అర్థం కావడం లేదా? నేను నీకు మిత్రుణ్ణి. సారీ, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ కాదు జీకే, రైట్ నెంబరే. నువ్వు రైట్ పర్సన్తోనే మాట్లాడుతున్నావు. నా పేరు నీకెలా తెలుసు? ఒక్క నీ పేరేనా మొత్తం మీ వంశ వృక్షాన్నే చదివేశాను. నీకేం కావాలి? నాకేం కావాలన్నా అడగను, లాగేసుకుంటాను. అది నా నైజం. నా మాట వినకపోతే మారణ హోమం సృష్టిస్తాను. దానికి ఇరుగుడుగా హోమం చేస్తాను. సర్వే జనో సుఖినో భవంతు అనాల్సిన చోట సర్వే జనో సర్వనాశనమస్తు
అని దండం పెడతా. రేయ్, నీకేమైనా మెంటలా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఏదైనా మాట్లాడాలి అంటే పాయింట్కి రా, లేదంటే కాల్ కట్ చేయి. నీకు చాలా తొందర ఎక్కువ మిత్రమా. సరే 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 సరే, నీ పాయింట్కే వచ్చేస్తున్నాను. మా అబ్బాయి ఏది అడిగినా అది ఆడికి ఇచ్చేస్తాను. ఈ స్టేట్లో ఆడికి ఏది కావాలన్నా అది ఆడి కాళ్ళ ముందు ఉంటుంది. అలాంటిది ఆడొక అమ్మాయి మీద కన్నేశాడు, అది ఒప్పుకోలేదు. చంపేశాడు. అడ్డు తగిలిన దాని లాభం నరికేశాడు. పాయింట్ అర్థమైందిగా, మధ్యలో నీకెందుకురా? సరే వదిలేద్దాము అనుకుంటే వాళ్ళని నేను గుర్తుపడతాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అంతటితోనైనా ఆపుతావు అనుకుంటే నా కొడుకుని గుర్తుపట్టి తరిమి తరిమి కొట్టావు.